రియల్ ఎస్టేట్ కుదేలవుతుంది అని నేను ఎలక్షన్ ముందే చెప్పిన బ్రదర్. కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డామ్ అంటదని చెప్పిన. దానికి ప్రధాన కారణం ఇవాళ హైడ్రా అనే ఒక భూతాన్ని ఏదైతే హైదరాబాద్ మీద వదిలిపెట్టినరో, హైడ్రా అనే భూతం ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డామ్ అనడానికి ప్రధాన కారణమే హైడ్రా అనే భూతం. హైడ్రా అనేది కేవలం బ్లాక్మెయిలర్లకు ఆలంబనగా మారింది. దానివల్ల ఇవాళ వందల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి. హైడ్రా అనే సంస్థ వల్ల ఇవాళ బిల్డర్లను, అదేవిధంగా కాంట్రాక్టర్లను బెదిరించడానికి, కొంతమంది స్థలం యజమానులను బెదిరించడానికి, మీరు చూడండి, హైడ్రా అనేది పెద్దవాళ్లకు మాత్రం చుట్టం, పేదవాళ్లకు మాత్రం భూతం. ఒక్క పెద్దవాడి ఇల్లన్నా హైడ్రా పోయి కొట్టే పరిస్థితి ఉందా ఇవాళ? తిరుపతి రెడ్డి గారిదో, కేవీపీ రామచంద్రరావు గారిదో, వివేక్ వెంకటస్వామి గారిదో, అన్ని చర్యలలోనే ఉన్నాయి కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిదో. ఏది హైడ్రా అనేది పోదు, అక్కడ దగ్గర దాకా కూడా పోదు. కానీ పేదవాళ్ళ ఇంటికి మాత్రం పోయి ఇష్టం వచ్చినట్టు కూలగొడతారు. అందుకే నేను చెప్తా ఉన్నా హైదరాబాద్ ప్రజలకి, ఈ హైడ్రా అనే భూతాన్ని వదిలించుకోవాలంటే కాంగ్రెస్ అనే ఇంకో పెద్ద భూతాన్ని వదిలించాలి. దయచేసి ఆలోచించండి. లేకపోతే హైడ్రా మళ్ళీ కాంగ్రెస్కి ఓటేసి వాళ్ళకు అవకాశం ఇస్తే మనం ఖచ్చితంగా మన ఇల్లు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది.